హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత తన ఫ్యాన్స్ కు అసలు సిస్సలైన ట్రీట్ అందించాడు. నిన్న ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయాడు. చాలా రోజుల తర్వాత ఓ మంచి ఇన్నింగ్స్ తో ముంబై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. తను గాయం నుంచి ఓ వైపు వేధిస్తున్న మరోవైపు కన్సిస్టెన్సీ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత పాత రోహిత్ శర్మను గుర్తు చేశాడు. తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ చెలరేగిపోయాడు. 7 భారీ సిక్సర్లు 6 ఫోర్లతో 44 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. ఆల్మోస్ట్ తన స్ట్రైక్ రేట్ 200కు దగ్గరలో ఉంది. నిజానికి టార్గెట్ 228 రన్స్, భారీ టార్గెట్. అందులోనూ గాయం నుంచి ఇప్పుడే కోలుకున్నాడు. హోమ్ గ్రౌండ్ కాబట్టి ఒత్తిడి ఉంటుంది. యాక్చువల్గా అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో ఒత్తిడి కూడా అంతే ఉంటుంది హోమ్ గ్రౌండ్స్లో. అలాంటి సమయంలో రెచ్చిపోయాడు రోహిత్ శర్మ. ఓపెనర్ ర్యాన్ రికిల్టన్తో కలిసి భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించాడు. జస్ట్ 11 ఓవర్ల లోపే 143 పరుగుల మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ను అందించాడు. దీంతో 228 రన్స్ టార్గెట్ను కూడా ముంబై ఇండియన్స్ ఈజీగా చేంజ్ చేసింది. మరో 8 బంతులు ఉండగానే టార్గెట్ను రీచ్ అయింది. ర్యాన్ రికిల్టన్ కూడా మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఈ మ్యాచ్లో. రోహిత్ శర్మ బ్యాటింగ్ పట్ల సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. 39 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. అసలు గాయం నుంచి కోలుకొని ఇంత వేగంగా ఇలాంటి బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదని కూడా చెప్పుకొచ్చాడు. నిజానికి ఇలాంటి భారీ టార్గెట్లను చేజింగ్ చేసే టైంలో ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుందని, బ్యాటింగ్కు అంత ఈజీగా ఉండదని, కానీ రోహిత్ శర్మ మాత్రం చాలా ఈజీగా బ్యాటింగ్ చేశాడని, తన బ్యాటింగ్లో ప్రెజర్ అనేది ఎక్కడ కనిపించలేదని, మహమ్మద్ షమి లాంటి క్వాలిటీ బౌలింగ్లోనూ రోహిత్ శర్మ సిక్సర్లు కొట్టిన విధానం అద్భుతమని వ్యాఖ్యానించాడు.